చూడండి ఫ్రెండ్స్, ఇది పింక్ వాటర్ లిల్లీ ప్లాంట్ ఫ్రెండ్స్. డార్మెన్సీ పీరియడ్ కాకముందుకు ఈ విధంగా ఉంది ఈ ప్లాంట్ అయితే. చూడండి. హలో ఫ్రెండ్స్, ఈరోజు వీడియో ఏంటంటే వాటర్ లిల్లీ రీపాటింగ్ చేస్తున్నాను ఫ్రెండ్స్. చూడండి, ఇది వాటర్ లిల్లీ ఇప్పుడు డార్మెన్సీ పీరియడ్లో ఉన్నది కదా. ఇంకా దీన్ని నవంబర్ నుంచి ఫిబ్రవరి దాకా డార్మెన్సీ పీరియడ్ ఉంటుంది కదా. ఇక ఫిబ్రవరి ఎండింగ్లో మాత్రం నేనైతే రీపాటింగ్ చేయాలని తీస్తున్నాను. చూడండి, ఈ చిన్న పాట్లో ఉంది వాటర్ లిల్లీ. చూడండి ఏ విధంగా అయిందో. ఇది చూడండి, రూట్స్ మొత్తం నిద్రావస్థలో ఉంటుంది కదా. ఇన్ని రోజులు రీపాటింగ్ చేస్తాను ఫ్రెండ్స్ నేనైతే. ఇక చూడండి ఫిష్లు చూడండి. ఇందులో అయితే ఫిష్లు అయితే ఉన్నాయి ఫ్రెండ్స్, చిన్న చిన్నవి. ఇది చూడండి ఫ్రెండ్స్, ఫంగిసైడ్ ఇందులో వేసాను కొంచెము, హాఫ్ స్పూను. రూట్స్ ఇందులో వేసి పెట్టాలి ఫ్రెండ్స్ ఒక 15 మినిట్స్. అందుకని ఫంగిసైడ్ కూడా రెడీ చేసి పెట్టాను ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఇలా అయితే మెల్లగా మట్టి తీయాలి, ఎందుకంటే ఇందులో దుంపలు ఉంటాయి కదా. ఈ విధంగా ఇలా బురద మట్టి లాగా ఉంటుంది కదా, ఇవన్నీ తీయాలి మెల్లగా. ఈ మట్టి అంతా తీయాలి ఫ్రెండ్స్. ఈ విధంగా మంచిగా ఫ్లవర్స్ వచ్చేది ఈ డార్మెన్సీ పీరియడ్లో ఇలా తయారవుతుంది ఫ్రెండ్స్. అది అయితే దుంప కదా ఫ్రెండ్స్, మెల్లగా తీయాలా. చూడండి ఫ్రెండ్స్ ఎలా వచ్చిందో. మొత్తం రూట్స్ ఎంత స్ప్రెడ్ అయిపోయినాయి చూడండి. చిన్న బల్బు సేవ్ చేసి పెట్టాను ఫ్రెండ్స్ నేనైతే. ఈ విధంగా చూడండి ఎంత బాగా వచ్చిందో. ఈ విధంగా అయితే వాష్ చేయాలి మంచిగా. దీన్ని ఈ బూడిదంతా తీసేయాలి. చూడండి, ఇక్కడ ఒక చిన్న బల్బ్ అయితే వస్తుంది చూడండి, ఇక్కడ వస్తుంది. ఇది మదర్ బల్బు. ఈ దుంప చిన్నగా ఉండే ఫ్రెండ్స్, ఇది చాలా మంచిగా, అందుకని కాపాడుకుంటున్నాను నేనైతే. చూడండి ఈ రూట్స్ ఎట్లా వచ్చినాయో, అందుకే మంచి మంచి పెద్ద పెద్ద పువ్వులు వస్తున్నాయి ఫ్రెండ్స్. ఇది దుంప పెద్దగా అయినందుకు. చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా అయితే మొత్తము ఇదంతా తీసేయాలి ఫ్రెండ్స్. ఇదంతా కడిగేసేయాలి బాగా, మంచి నీళ్ళలో కడిగేసేయాలి. ఇలా అన్న లీవ్స్ ఆకులు వస్తున్నాయి మెల్లమెల్లగా. ఇప్పుడు ఫిబ్రవరి ఎండింగ్, మార్చిలో అయితే ఇంకా లీవ్స్ వస్తాయి ఫ్రెండ్స్. ఈ నిద్రావస్థల నుంచి మేల్క్ అవుతాయి ఇక ఇవి. ఈ వాటర్ ప్లాంట్స్ అన్నీ డార్మెన్సీ పీరియడ్ నుంచి ఇంకా మంచిగా ఆకులు పువ్వులు వస్తుంటాయి. డ్యామేజ్ అయిన రూట్స్ అన్నీ తీసేయాలి ఫ్రెండ్స్. ఈ డ్యామేజ్ అయిన రూట్స్ ఉన్నాయి కదా, ఇట్లా ఇది చూడండి, ఇలా ఇలా ఇవి కొంచెం మెల్లగా తీసేసేయాలి ఇలా. ఇంకా ఈ ఫంగిసైడ్లో వేయాలి ఫ్రెండ్స్. చూడండి ఈ 15 మినిట్స్ చూడండి. ఇది ఇందులో ఇంకేమన్నా దుంపలు ఉన్నాయేమో చూడాలి. ఈ మట్టిలో ఏమన్నా దుంపలు ఉంటాయేమో చూడాలి. దానికి దుంపలు పెరగలేదు, ఇంకా రూట్సే వచ్చినాయి బాగా. ఈ జాలితోనైతే ఇట్లా వాడగట్టాలి ఫ్రెండ్స్. ఫిష్లు ఉంటాయి ఇంట్లో చూడండి, ఇలా ఫిష్లు ఇంట్లో వేయాలి మనం. చూడండి ఫ్రెండ్స్, నేనైతే 1 వీక్ నుంచే ఇవి సాయిల్ మిక్స్ చేసి పెట్టాను కదా ఈ విధంగా. ఇంకా ఇది 6 ఈ పాట్లో పెడుతున్నాను చూడండి. ఇప్పుడు పెద్ద పాట్లో పెడుతున్నాను. ఇలా మట్టి అంతా వేయాలి ఫ్రెండ్స్. ఇలా అయితే మంచిగా బురద మట్టి కావాలి ఫ్రెండ్స్. మడ్డు పొలంలోది కావాలంటారు, కానీ నేనే తయారు చేసుకుంటాను ఫ్రెండ్స్. ఇదైతే ఇలా చూడండి, ఈ విధంగా అయితే మొత్తం
తయారు చేసుకొని ఇలా ఫిలప్ చేసేసారు. మట్టి మాత్రం బురద బురద ఉండాలి ఫ్రెండ్స్, చాలా మెత్తగా ఉండాలి. ఈ వాటర్ ప్లాంట్స్కి చెరువులో మట్టి అయితే ఎలా ఉంటుందో అలా. చూడండి ఫ్రెండ్స్, ఇలా ఉంది కదా ఈ బల్బు. ఇదిగో నేనైతే ఇంకా తర్వాత మళ్ళీ రీపాటింగ్ చేసేటప్పుడు అయితే చెప్తాను ఫ్రెండ్స్ మీకు ఇది ఏం వెరైటీయో. చూడండి ఇలా అయితే ఉంది బల్బు. ఒక పిలక వచ్చింది, ఇక్కడైతే ఒకటి వచ్చేస్తుంది మెల్లగా చిన్న అన్ని. నేను దీన్ని కట్ చేస్తున్నాను చూడండి ఇట్లా, ఇలా చూడండి ఇలా కట్ చేసాను కదా. పంగి సైడ్లో కడిగేసాను కదా. ఇక మట్టి ఉంది కదా, బురదలాగా చేసుకో. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ ఇంతవరకే నాటుకోవాలి. ఇక ఇక్కడ ఆకులు వచ్చేస్తున్నాయి, చిన్న చిన్న లీవ్స్. ఇది చూడండి, ఈ లీవ్స్ వచ్చినాయి కదా, మునగనీయద్దు, ఇట్లా పెట్టేసేయాలి అంతే. ఈ పాట వరకే ఈ విధంగా ఇసుకే మొత్తం కవర్ చేసేసాలి. ఈ పాట్ అంతా మట్టి లేస్తుంది, అంతా వాటర్ అంతా డర్టీగా అవుతుంది కాబట్టి మనం ఇలా చేసుకోవాలి ఫ్రెండ్స్. కొంచెం ఇసుకేస్తే మంచిగా నీట్గా కనబడుతుంది వాటర్. చూడండి ఫ్రెండ్స్, ఇంకా నేను టబ్లో పెడతాను. చూడండి ఫ్రెండ్స్, ఇంకా దీన్ని అయితే నేను మెల్లగా వాటర్లో పెట్టాలి ఫ్రెండ్స్. ఇలా మెల్లగా వాటర్లో పెట్టాలి ఫ్రెండ్స్. ఈ విధంగా అది మంచిగా బతికిపోతుంది ఫ్రెండ్స్. ఈ వాటర్ లిల్లీ అయితే ఇలా రీపాటింగ్ చేశాను ఫ్రెండ్స్ నేను. చూడండి ఫ్రెండ్స్, ఇక ఫిష్లు తీసినాను కదా, అవి కూడా వేస్తున్నాను చూడండి. ఓకే ఫ్రెండ్స్, ఈ వాటర్ లిల్లీ రీపాటింగ్ ఎలా చేశానో మీకు నచ్చినట్లయితే లైక్ ఇవ్వండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.